హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు వరి సాగు రెండో పంట వేసే ముందు వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని ముందుకు సాగాలని పేర్కొన్న సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం కొవ్వూరు వారి పాలెం గ్రామంలో ప్రకృతి ప్రకోపానికి చితికిపోయిన ఒక కౌలు రైతు కుటుంబం. గమనీయంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగనపాలెం గ్రామంలో లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక అలంకరణతో పూజలు కార్యక్రమాలు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు వరి సాగు రెండో పంట వేసే ముందు వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని ముందుకు సాగాలని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు నూతనంగా మంజూరైన పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వరి సాగుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, రెండో పంటకు సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు వహించాలన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని, తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య, పార్టీ మండల ఉపాధ్యక్షులు మన్నెమాల భాస్కర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, ఎంపీడీఓ జలజాక్షి, మండల ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో కొన్ని చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ కోసం సబ్సిడీ అమౌంట్ 71 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, హార్వెస్ట్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పవర్ టిల్లర్స్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, హార్వెస్టింగ్ అండ్ ట్రెషింగ్, ఇటువంటివన్నీ కూడా సబ్సిడీ రిలీజ్ చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ జలధార్లో కొత్తగా మైనర్ ఇరిగేషన్ పొదలకూరు సగం మనుబోలు మండలం జలధార్లో చిన్న స్మాల్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ కాకుండా చిన్న తరహా ఇరిగేషన్ శాఖలో టోటల్ జలధార కింద ప్రపోజల్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి ఫండింగ్, మ్యాచింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ప్రపోజల్స్ పంపించాము. అవి కూడా తొందరలో వస్తున్నాయి, అవి కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే 3.5 కోట్ల రూపాయలు మేజర్ ఇరిగేషన్లో, మైనర్ ఇరిగేషన్ జలధారలో వస్తాయి. మేజర్ ఇరిగేషన్లో 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఏ నీటి సంఘం వాళ్ళు ఆ నీటి సంఘం వాళ్ళు పనిచేస్తారు. సరే, ఇంక ఫైనల్గా ఏంటంటే సెకండ్ క్రాప్ విషయంకి వచ్చేటప్పటికి న్యూస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా ప్రమాదకరమైన వార్తలు వస్తున్నాయి. ఎల్నిలో ప్రభావం ఉంటుంది. ఎల్నిలో ఎండలకి నార్లు కూడా మాడిపోయే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నాయి. నేనేమంటానంటే నీటి సంఘ అధ్యక్షులకి, రైతాంగానికి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. మనకి నీళ్లు ఉన్నాయి. మళ్ళీ మొదటి పంట ఒక పంట పండితే బాగా ఈళ్ళు వస్తుంది, 2 పంటలు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ఆ జాగ్రత్తలు చర్యలు తీసుకోమని చెప్పి ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని రెండో పంట విషయంలో రైతాంగానికి నేను సూచనలు ఇస్తున్నాను. అట్లే నీటి సంఘ అధ్యక్షులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూర్చొని ఆలోచించాలా, అదొకటి. ఇంకపోతే అలా మాజీ మంత్రి కాకాని, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఆయనకేదో కొంచెం మతి చెలించింది. మనిషిగా మాట్లాడాల.
అక్కడెక్కడో పూడిపత్తిలో ఎవరో అయ్యోరు పొలం అంట, అది ఆ పూజారి చేసుకుంటున్నాడు 9 ఎకరాలు. దాంట్లో ఏదో ఈ మట్టి ఎత్తి మళ్ళీ వేరే సత్వ మట్టి తోలేడంట. చంద్రమోహన్ రెడ్డి దోచేసుకుంటున్నాడు. ఇక్కడెవరో వెంకటాచలంలో 3 చెప్పు ఎవరు జీకేఎస్ రామ్దాస్ కంట్రీగా 57 ఎకరాలు అర్ధరాత్రి రేపు ఉదయాన్నే షెడ్యూల్ వస్తుంటే అర్ధరాత్రి జీఓ జీకేఎస్ రెడ్డి నీ రెండో అల్లుడు తెచ్చావు. మీ అల్లుడు వెళ్ళిపోయాడు ఎందుకని? సిఓగా రిజైన్ చేశాడు ఎందుకని? ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి రిజైన్ చేశాడు ఎందుకని? రెండో కృష్ణుడు ఆయన హిందూపూర్ అబ్బాయి రిజైన్ చేశాడు పన్నిరెడ్డి ఎందుకని? మూడో ఆయన రావుల ఇంద్రసేన్ గౌడ్ రిజైన్ చేశాడు ఎందుకని? ఇప్పుడు 4వ కృష్ణుడు దిగుండాడు. వీటికి సమాధానం చెప్పు, సిగ్గుంటే సమాధానం చెప్పు. నోడాలో 26 కోట్ల రూపాయలు నువ్వు డ్రైన్లు పని చేయించావు. నువ్వు రా, కమిటీ వేస్తాం, అన్ని పార్టీలు కమిటీ వేస్తాం. ఎన్ని డ్రైన్లు అవి ఆ మురుగు నీళ్లు బయటపోతాయి. నువ్వు కట్టించిన డ్రైన్లన్నీ రివర్స్ వస్తున్నాయి. ఇరిగేషన్లో అంతే, టోటల్ షట్టర్స్ మొత్తం ఇరిగేషన్లో భారీ కుంభకోణం. మీ బతుకంతా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నీ బతుకు ఇంత దారుణంగా నా మీద ప్రతిరోజు పెడతావు. నేను సిగ్గుందా నీకు? టీడీపీ నేతకు ఘన సన్మానం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తిరుపతి జిల్లా పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు, తూపిలి చెరువు నీటి సంఘం అధ్యక్షులు తిరుమూరి శ్రీనివాసులు రెడ్డికి నెల్లిపూడి సచివాలయంలో శుక్రవారం నెల్లిపూడి ఇన్ఛార్జ్ కల్లూరు హరీష్ బాబు నాయుడు మరియు నెల్లిపూడి రైతులు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వ్యవసాయ శాఖ అధికారి దీప బ్యారేజీ ఏఈ శ్రీనివాసులు, తిరుపతి జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి కుంచం దయాకర్, నెల్లూరు సుధాకర్ రెడ్డి, టీడీపీ నేత మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు ఇంగిలాల వెంకటేశ్వర్లు, హరికృష్ణారెడ్డి, నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని టీడీపీ నాయకులు పలువురు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నెల్లిపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలతో పాటు రైతులందరూ తనను గుర్తించి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. స్వర్ణముఖి బ్యారేజీ నందు ఉన్న రైతులందరికీ 2 కార్లు పంట పండించేందుకు విధంగా తగినంత నీరును తీసుకురావడం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో నెల్లిపూడి బుర్లవారిపాలెం రైతులు పాల్గొన్నారు. రెడ్డి గారు గప్పు అన్న వెంకటేశ్వర రెడ్డి గప్పు రెడ్డి గప్పు ఎవరు చెప్తావు ఉండు బాబు నేను బాగా చూపిస్తాను. మేడం మా ఆఫీసర్ మేడం మా మండల రండి మండల అధ్యక్షుడు ఎవరు సార్? ఎవరు రైతుల్ని బాగా
అందరూ జీవితం కలగండి మా అన్న మస్తారన్న పెట్టు కొద్ది కొద్దిగా పొద్దు పక్కరండి ఓకేనా నా దయాన మీరు కూడా పెట్టు నా పెద్ద దయాన మీరు పెద్ద ఓకే అవును బాగుంది కదా లేట్ అవును మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీరు పెడమన్నారు అడ్డం లేండి అవే కాదు ఈ రైతు సోదరులందరికీ సన్మానం చేస్తున్న ఈ రైతు సోదరులందరికీ గత 10-15 ఏళ్లుగా వాకాడు బ్యారేజ్ కింద నాకు పొలాలు ఉన్నాయి ఈ నెడుగురు పంచాయతీలో. ఈ సంవత్సరం పండినంత గొప్పగా నాకు తెలిసినంతవరకు మా పొలాల్లో కూడా ఇంత గేట్గా పండలేదు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా పండించాడు. దానికి కూటమి ప్రభుత్వం మన సునీల గారు ప్రత్యేకంగా కష్టపడి నీరు అందిస్తూ ఉంటే మన శ్రీనివాసరెడ్డి గారు వారి దయ వల్ల అందరూ రైతులు సుభిక్షంగా ఉన్నారు ఈ సంవత్సరం. అటు గుడ్డూరు పరంగా కానీ రేటు పరంగా కానీ. ఇదే విధంగా నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా మన సేనారెడ్డి గారి ఆధ్వర్యంగా మన సునీల గారి గొప్పతనంతో ఆయన ఆజ్ఞలతోటి బ్రహ్మాండంగా పండించాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, మన గవర్నమెంట్కి మంచి పేరు రావాలని సునీల ద్వారా మన సేనన్న ద్వారా మనం అందరం ఇదే విధంగా ఆయన కృతజ్ఞత భావంతో ఉండి 10 మందికి మేలు జరిగే విధంగా మీరు నీరు అందిస్తారని సునీల్ గారి ఆజ్ఞతో మీరు ఇలా చేస్తారని ఆశిస్తూ మేము ఆ నమ్మకంతో ఉంటాం. ధన్యవాదాలు సేనన్న గారు. నా శ్రేయస్సు కోరి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా నాకు ఏం చెప్పాలనేది నాకు అభిమానం చూపించేటువంటి రైతులందరికీ కూడా రుణపడే ఉంటారు. ఈ 3 సంవత్సరాలు మీకు నీటికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ అవకాశం మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇటీవల మాకు జరిగినటువంటి సాగునీటి సంఘాల్లో ఇచ్చినటువంటి సూచనల మేరకు మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ అండా ఆధారంతో నేను ఈ సాహసం చేయగలిగినాను. రైతాంగానికి అందరికీ కూడా నీళ్లు సంపూర్ణంగా ఇవ్వగలిగినాను. ఇంకా కూడా ఈ 4 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు పూర్తిగా కూడా సహకరిస్తాను. నాకు ఎస్సీ గారు, ఈ గారు, మా ఏఈ గారు, మా సిబ్బంది, మా లస్కర్ కానీ మా సిబ్బంది అంతా కూడా సహకరించిన దానికి కూడా వాళ్ళకు కూడా నేను రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చూపించినటువంటిది ఇది విలువ నా జీవితమే ధన్యమైంది అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఇంత ఊహించలేదు నేను ఈ విధంగాటువంటి కార్యక్రమాలు నాకు ఈ భాగ్యం కలుగుతుందని. కాబట్టి మీకు అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ మీ అడుగుజాడలు మీరు చెప్పినటువంటి ప్రతినిత్యం రాత్రైనా పొగలైనా చేసే సిద్ధంగా ఉన్నారు. నేను మీకు ఈ 3 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా మీకు సహకరిస్తానని కూడా కోరుకుంటూ సార్ మీరు మీటిండి నమస్కారం. ఈరోజు మా సహచరుడు మా పెద్ద ఆయనగా పేరు పొందినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి రైతులు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా ఆహ్వానించినటువంటి మరో సోదరుడు హరీష్ నాయుడు గారు, రైతులు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ
ముఖ్యంగా ఈరోజు రైతాంగంలో నేను చాలా ఆనందాన్ని చూశాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడమే ఈ సన్మాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడకపోవడం కాదు, ఎప్పుడు ఎండిపోవడం కాదు, కానీ ఒక రైతుకి ఏ విధంగా నీళ్లను అందించాలో అంత సక్రమంగా ఈసారి నీళ్లు అందించి, అంటే వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో ఆయకట్టు సంఘ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి గారు సక్సెస్ అయ్యారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏది ఏమైనా కానీ ఒక విషయాన్ని నేను స్పష్టం చేయగలుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందించేటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ అన్నగారు కూడా ఎవరికి ఏం కావాలో అది అందించే ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిని మీ ఆయకట్టు సర్పంచ్గా మొట్టమొదటి ఎన్నిక చేయడం జరిగింది. ఈ ఎన్నిక కారణంగానే ఈరోజు మీకు నీళ్ళు ఇవ్వగలిగినా, లేకపోతే మీకు సమర్థవంతంగా ఆరుదుడులుగా, లేకపోతే నీటి పొలాలు మునక్కుంటా నీళ్ళు ఇచ్చినా కూడా ఈ అన్ని క్రెడిట్ కూడా సునీల్ అన్న గారికి చెందుతుంది. సునీల్ అన్న గారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా చెందుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సన్మాన గ్రహీతతో పాటు చాలా మందికి మీరు సన్మానం చేసి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సన్మానానికి చాలా అర్హుడు శ్రీనివాసరెడ్డి గారు. దాంతోపాటు ఏ క్షణంలో చెప్పినా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఏఈ గారు కానివ్వండి, అక్కడ పనిచేసినటువంటి లస్కర్స్ మణి కానీ, మా వెంకటాద్రన్న గారి ఇంకొక మణన్న కానీ, వీళ్ళందరూ కూడా ఆయనకి సహకరించడం, ఎప్పుడు రైతుకి నీళ్ళు ఎక్కువైనా తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ వాళ్ళ కృషిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. వాళ్ళు చేసినటువంటి సహకారానికి కూడా ఎల్లవేళ కూడా, అంటే ఒక సీనారెడ్డితో కాకుండా బ్యారేజ్ కింద ఉన్నటువంటి 10 చెరువులకి వాళ్ళ సహకారం ఇదే విధంగా అందించాలని, మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందంగా జీవించడానికి వాళ్ళు కూడా సహకరించాలని, దిగుబడి రావడానికి నీటి యాజమాన్య పద్ధతులు పాటించేదానికి వాళ్ళు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యమైనటువంటి శాఖ అగ్రికల్చర్ శాఖ. ముందుగానే ఎలాంటి పంట వేయాలి, ఏ కాలంలో వేయాలి, చీడపీరలు ఏ విధంగా ఉన్నాయి, ముందుగా ఈసారి నేను చాలా వరకు చూశాను. మహిళ ఉంది, సుదీర్ఘమైన విస్తీర్ణం ఉన్నటువంటి మండలంలో ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందా చేయలేదన్న ఒక అనుమానం నాకు ఉండేది. ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ ఎంత పండుతుంది, ఏ విధంగా పండుతుంది, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారని ఆలోచించడంలో నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే బహుశా నేను కూడా రైతు అంటే ఇష్టం, నేను కూడా రైతును కాబట్టి రైతుకు జరిగే నష్ట కష్టాలు నాకు కూడా తెలుసు కాబట్టి. అయితే ఈసారి అగ్రికల్చర్ ఆఫీసర్ మహిళ అయినప్పటికీ కూడా ఆమె చాలా సమర్థవంతంగా తన సిబ్బందిని ఉపయోగించుకొని రైతులకి చాలా అందుబాటులో ఈరాలు అందించడంలో కానీ, నీటిని ఏ విధంగా వినియోగించడం, చీడపీడల విషయంలో తెలియజేయడంలో కూడా అగ్రికల్చర్ వారు కూడా చాలా సహకరించారు. ఇవన్నీ కూడా సమన్వయంతో ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు మాత్రమే రైతు సక్సెస్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాన్ని 10 మంది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ముందుకొచ్చి రైతులకు అండగా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి మరో సోదరుడు హరీష్ అన్న గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మా గ్రామంలో, ఎందుకంటే మా పెద్ద అయింది కొండూరు, కానీ సన్మానం చేస్తున్నటువంటి పంచాయతీ నెల్లుబడి. అంటే ఒక నిజంగా మంచి సహృద వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయడంలో కృషి చేసినటువంటి రైతులందరూ కూడా సహకరించారు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే పొలిటికల్లో ఒకరికొకరికి ఏమున్నా కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టి ముందుకొచ్చి పెద్ద ఆయన్ని ఈ విధంగా సన్మానించినందుకు హరీష్ అన్నకు కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రైతులకు ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు అన్నారు, నాకు చాలా సంతోషం వేసింది, రైతులు పార్టీలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం చేశానన్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మనం పార్టీలకు అతీతంగా చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితులు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అధికార పార్టీ యొక్క సహాయ సహకారాలు రైతులు కూడా చాలా అవసరం. కాబట్టి మంచి చేసిన వాళ్ళని మంచి చెప్పాలి, చెడు చేసిన వాళ్ళని చెడు చెప్పకపోతే కూడా మనకు నష్టం జరిగేటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.
గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం కోవూరు వారిపాలెం గ్రామంలో ప్రకృతి ప్రకోపానికి ఒక కౌలు రైతు కుటుంబం చితికిపోయింది. గిట్టుబాటు ధర లేక ఆరబోసిన ధాన్యంపై వరుణుడు పగబట్టాడు. దాదాపు 30 ఎకరాలను కౌలుకు తీసుకుని 8 లక్షల రూపాయల మేర అప్పులు చేసి సాగు చేసిన BTT రకం వరి పంట చేతికొచ్చే తరుణంలో అకాల వర్షం దాటికి నీటి పాలైంది. దిగుబడి తగ్గి గిట్టుబాటు ధర లేక ఇప్పటికే సతమతమవుతూ ఉన్న ఉప్పల రవి భారత్ దంపతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తమ పరిస్థితి తయారైందని ఆత్మహత్య సరైనమని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ రైతు కుటుంబాన్ని చూసి స్థానికులు చెల్లించిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు తగిన నష్టపరిహారం అందించి తమను ఈ అప్పుల ఊబి నుండి గట్టెక్కించాలని ఆ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కోవూరు వారిపాలెం గ్రామం బొల్లవల పంచాయతీ చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా. రైతు పేరు నేను 30 ఎకరాలు కౌలుకి చేశాను. అది చాలా తక్కువగా పంట పండింది. గిట్టుబాటు ధర లేక కనీస ధర లేక నేను ఆరబోసుకున్నాను. నన్ను గవర్నమెంట్ వెంటనే ఆదుకునే మార్గం చేయాలి. నాకు 8 లక్షలు ఖర్చు అయింది. నీళ్ళల్లో ఉండి తెప్పలాడుకుంటే వేసుకొని ఇంట్లో నీళ్ళల్లో తెప్ప సార్ 30 ఎకరాలు చేసినాడు. అది ఇంటికి తెచ్చుకున్నాము. కానీ దానికి పెట్టుబడి 10 లక్షలు అయ్యింది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత 16,000 కడిగారు. 23,000 రేటు ఉంటే 16,000 కడిగారు. కానీ మేము వీలేక తక్కువ రేటు కాబట్టి ఇంటి ముందే ఆరబోసుకున్నాము. కానీ అకాల వర్షం వచ్చేసింది. ఎక్కడిది నీళ్ళలో తెప్పలాడుతుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆడుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మేము ఇక్కడి నుంచి మేము రైతులు పెట్టుబడికి వీళ్ళకి మేము చేసుకోలేకపోతున్నాం. ఈ రైతులు సహాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మా సహాయం చేయకపోతే మేము ఏదో ఒకటి కోసం చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము అప్పు కట్టలేము. 2 బిడ్డలు మాకు మీరే ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరు గ్రామంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన భాను ప్రతాప్ సింగ్ అద్దెకు నివాసం తీసుకుని ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్ట్ లేబర్లను పంపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రూమ్లో గాయాలతో భాను ప్రతాప్ సింగ్ మృతదేహం ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు సమీపంలోని చెన్నూరు గ్రామంలో భాను ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలకు ఈశాన్య రాష్ట్రాల నుండి మనుషుల్ని తీసుకొచ్చి పనులు ఇప్పించి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం గదిలో భాను గాయాలతో మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్పీ సౌజన్య, ఇన్ఛార్జ్ డీఎస్పీ సిఐలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సమీపంలోని సెంటర్ వరకు వెళ్లి నిలిచింది. రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ భాను ప్రతాప్ సింగ్ కాంట్రాక్ట్ లేబర్ను ప్రైవేటు కంపెనీలకు పంపిస్తూ జీవనం సాగిస్తున్నాడని, 4 రోజుల కిందట ఉత్తరప్రదేశ్ నుండి 5 మంది వ్యక్తులు వచ్చి రూమ్లో ఉంటున్నారని అన్నారు. గత రాత్రి వీరి మధ్య ఏదో ఘర్షణ జరిగి గాయపరిచి హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.
ఈ రాయను నైఫ్ అదే దీంట్లో అది కూడా కట్టుకో. పోలీస్ స్టేషన్ పరిధిలోని కలర్ షైన్ కంపెనీలో పనిచేసే కాంట్రాక్టర్, లేబర్ కాంట్రాక్టర్ భాను సింగ్, అతని దగ్గర సూపర్వైజర్గా అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు సూపర్వైజర్గా పనిచేస్తారు. ఈ భాను ప్రతాప్ సింగ్ కలర్ షైన్ కంపెనీకి లేబర్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఇతనికి యూపీ సరౌండింగ్ నుంచి లేబర్ అంతా కూడా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ఇతని ద్వారా కంపెనీలో ఎన్రోల్ అవుతూ ఉంటారు. అదే క్రమంలో 5 వ్యక్తులు 3వ తారీఖున బయలుదేరి 28వ తారీఖు ఫోన్ చేస్తారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తే ఫోన్ చేసి 5 వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వచ్చి 3వ తారీఖు బయలుదేరి వచ్చి 5వ తారీఖు రావడము, చెన్నూరులో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను ఈ ఇల్లు బాడుగుకు తీసుకోవడము, చెన్నూరులో ఇల్లు బాడుగుకు తీసుకోవడము, ఆ తర్వాత వారికి నిన్న షూస్ క్యాప్స్ కొనివ్వడం జరుగుతుంది. రాత్రి వీళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగి కొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అబ్జర్వేషన్ చూస్తే ఒక వ్యక్తి చనిపోయి ఉండడాన్ని ఉదయం ఆ ఇంటి ఓనరు మరియు అనిల్ కుమార్ యాదవ్ సూపర్వైజర్ ఇద్దరు కూడా పరిశీలించడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడాను ఎవరెవరు అనేది, వాళ్ళని ఏ పర్పస్ మీద తీసుకొచ్చారనేది కూడా విచారణలో తెలియాల్సి ఉంది. దీనికోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. సైదాపురం మండలం కేంద్రం నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి హేనసూచన అధ్యక్షతన కిషోర వికాసం ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. కిషోర బాలికల సాధికారతకు దిశానిర్దేశం, కిషోరీ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ కు బాలికలు బాలురు సమగ్ర అభివృద్ధి మరియు శక్తివంతీకరణ లక్ష్యంగా కిషోరీ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ 2026 కార్యక్రమాన్ని ఈ సందర్భంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి కిషోరీ వికాసం కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మే 1, 2026 నుండి జూన్ 9, 2026 వరకు ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అమలు చేయబడుతుందన్నారు. ఈ క్యాంపెయిన్ ద్వారా కిషోర బాలికలకు బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్య మేళాలు, అనీమియా నివారణ, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం, హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అవగాహన, చట్టాలపై జ్ఞానం మరియు ఆర్థిక నిర్వహణ, శారీరక వ్యాయామం, విద్య మరియు కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు. అదేవిధంగా సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత వంటి ముఖ్య అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం అమల్లో వివిధ లైన్ డిపార్ట్మెంట్స్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో ట్రైనింగ్ నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి హేనసుజన్ మాట్లాడుతూ కిషోర బాలికల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి హేనసుజన్ రాపూరేవ్, ఐసీడీఎస్ ప్రాజెక్టు
సిడిపిఓ జి సునంద, జిల్లా బాలల సంరక్షణాధికారి బి సురేష్, ఓఎస్సిసి ఏ షాహనాజ్, సూపర్వైజర్లు కిషోర్, బాలలు మరియు బాలికలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జైనా సుస్నా. నేను పీడిఐ సీరియస్గా చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్లో కిషోరి బాలికలకి అందరికీ బేటీ బచావో బేటీ పడావో తరఫున మేము కిషోర్ వికాస్ ప్రోగ్రామ్ అనేది స్టేట్ వైడ్ జరుగుతుంది. దాని అనుగుణంగా మేము ఈరోజు సైదాపురం హై స్కూల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మేము పిల్లలకి ఆరోగ్యం మీద ఎక్కువగా ఆడపిల్లలు ఎలాగా నడుచుకోవాలి, వారి పద్ధతుల గురించి వాటి గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మగ పిల్లలను కూడా పిలిచాము. ఎందుకంటే వాళ్ళకి లింగ వివక్షత అనేది లేకుండా వాళ్ళకి తెలియచేయడానికి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. పిల్లల్లో కూడా ఎలాంటి పెరుగుదల, ఎలాంటి మార్పులు అనేది ఉంటుంది, వాళ్ళు ఎలా నడుచుకోవాలి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చదువు మీద, ఆరోగ్యం మీద అన్నీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆత్మరక్షణ అంటే ఆడపిల్లలు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఎలా వాళ్ళు ఎదుర్కొనాలి అనే విషయాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అవే కాకుండా బాల్య వివాహం గురించి అంటే ఇప్పుడు బాల్య వివాహాలు అంటే ఎక్కువగా ఈ సైదాపురంలో జరుగుతున్నాయి. ఫస్ట్గా మేము డిసిపి సురేష్ గారు నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి మాకు ఎక్కువ కేసులు వచ్చినాయి. అందుకే ముందుగా మేము ఇక్కడే పెట్టాలి అంటే జరుగుతున్నాయి. ఇది 9వ తేదీ నుంచి 9వ తేదీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఇక్కడ ఇద్దరం కలిసి అటెండ్ అవ్వటం ఇదే మొదటిసారి. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాము. ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది అరికట్టాలి. ఎక్కువగా ఏంటంటే పిల్లలకు చెప్తేనే అది వాళ్ళే ఎక్కువగా అది ఆలోచించి వాళ్ళు అలాంటి వివాహాలు జరుగుతూ ఉంటే మాకు తెలియపరుస్తారని ముందుగా వాళ్ళకే దీని గురించి ఎక్కువగా అవగాహన ఉండాలనేసి మేము అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ పక్కన ఎక్కడైనా వాళ్ళ గ్రామంలో ఎవరికైనా జరుగుతున్నా కూడా వెంటనే మాకు తెలియపరచాలి. ఎందుకంటే మేము ఎవరికి కూడా తెలియచాము, పలానా బిడ్డ చెప్పిందని మేము ఎవరికి చెప్పము. అది మేము మాకు తెలియపరిస్తే చాలా మంచిది. పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. పిల్లలకి ఏ వయసులో పెళ్లి చేయాలి అనేది తెలుసుకొని పిల్లలకి వివాహం అనేది జరపాలి. అంతేగాని చిన్నపిల్లలకి వివాహం జరిపేసినాక వాళ్ళు తర్వాత ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి అది కూడా మేము పిల్లలకి అవేర్నెస్ ఇస్తున్నాం ఈరోజు. అదే కాకుండా ఎక్కువగా అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ఆడపిల్లల్ని మోసం చేసి పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మేయడం వల్ల జరుగుతూ ఉంది. అలాంటివి కూడా జరగకుండా వీళ్ళు ఎలా దాన్ని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. డేగపూడి నుండి తుమ్మల తలుపూరు గ్రామ క్రాస్ రోడ్డు వరకు సైడ్ ట్రావెల్ పనులను మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రజలు భారీ గోతులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, వాహన చోదకులకు ఈ రోడ్డు పనులు ఉపశమనం కలిగిస్తున్నాయి.
గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ద్వాదశారాధన, ఏకాంత సేవ, పలు రకాల పుష్పాలతో పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మామూలు తీర్థం తీసుకుంటాం ఆయన ఎట్లా మామూలు తీర్థం క్షమస్వ పురుషోత్తమ సాయి కృష్ణ రెడ్డి నామదేశ్య రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్వా హరే ఓం హరే
శ్రీమనభద్రవామనుజనం సంపర్కయ శ్రీమన్య శ్రీరంగ శ్రీమనభద్రవామనుజనం సంపర్కయ నమ శ్రీశైల నారాయణ ముక్తి నగర జన్మనే ప్రసాదవత్ప్రాప్య కైంకర్యధారణే శ్రీశైలే సదయాపాత్రం విభక్త్యాది గుణానవం యతీంద్ర భ్రమణం వందే రమ్యజామాతరం మునిం వాసుదేవాయ మహేశ్వరలై మాతగదాయ వారం మహావాయ వామనిగంధాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం మత్స్యనాభాయ నమః ఓం దామోదరాయ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః దేవరే చక్రస్పదే ఓం శాంతి 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 సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద కమనీయంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వంజివాక రమణయ్య, రాధిక, సుబ్రహ్మణ్యం, సామ్రాజ్యం శ్రీనివాసులు, ప్రసూన దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు టీవీ అనంతాచార్యులు శ్రీ వైఖానస ఆగమోక్తంగా కళ్యాణ ఘట్టాలను వివరిస్తూ విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, కంకణధారణ, వస్త్ర సమర్పణం, మాంగళ్యధారణ, యజ్ఞోపవీత ధారణ, తలంబ్రాల కార్యక్రమాల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాలైన సుమారు 100 కేజీల పుష్పాలతో కళ్యాణం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ పుష్పయాగం అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు, సతీష్ శర్మలు అత్యంత వైభవంగా జరిపించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన వితరణ ఏర్పాట్లు చేశారు. కోటకు చెందిన శాంతి నృత్యాలయం చిన్నారులో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య, వినోద్ కుమార్, అన్నమాచార్య కీర్తనలు, అంకయ్య బృందం నాదస్వర కచేరీ భక్తులను అలరింపజేశాయి. కార్యక్రమంలో పోలయ్య, సుబ్బయ్య, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండలం తిరుపతి జిల్లాకు చెందిన గంగన్నపాలెం గ్రామంలో వంజివాక సోదరులు వంజివాక రమణయ్య, రాధిక, వంజివాక సుబ్రహ్మణ్యం, సామ్రాజ్యం, వంజివాక శ్రీనివాసులు, ప్రసూన ఈ సోదర త్రయం ఈరోజు లోక కళ్యాణం కోసంగా ద్వితీయ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య, వినోద్ కుమార్ గారు అన్నమాచార్య కీర్తనలు, అలాగే మంగళపురి అంకయ్య బృందం చేత నాదస్వర కచేరి, శాంతి నృత్యాలయం కోటవారి చిన్నారులు గాత్విక, ఆద్య, జాన్విక, లతిక, భవ్యాంశిక, చార్విక ఈ చిన్నారులచే నృత్య ప్రదర్శనలు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు స్వామి, సతీష్ శర్మలు వీరందరి సహాయ సహకారాలతో ధార్మిక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మాసం మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేసుకుంటున్నాం. తిరువేంకటగిరి తిరమని చూ పరమ పదముని బ్రహ్మ కడిగిన పదము బ్రహ్మముతాని బ్రహ్మముతాని పాదము బ్రహ్మోలిచినని పాదము బలితల మోపిన పాదము బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త
పిడికిట తల మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధిలో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కోన్రెడ్డి పిచ్చిరెడ్డి సుశీలమ్మ దంపతులు కుమారులు అనిల్ రెడ్డి అమరేంద్ర రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శేషవాయనే నమః ఓం భోగార్షివాసనే నమః నాట్యమస్తరే దానమానాకరం భాగే విస్తరస్థాయతనం మహతే సంతతిరాశిలాపస్థాయతనం వేద ఆయతనం వేద ఆయతనం
గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో బాబా భక్తులు విరివిగా పాల్గొన్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు వరి సాగు రెండవ పంట వేసే ముందు వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని ముందుకు సాగాలని పేర్కొన్న సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం కొవ్వూరువారిపాలెం గ్రామంలో ప్రకృతి ప్రకోపానికి చితికిపోయిన ఒక కౌలు రైతు కుటుంబం. కమనీయంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగనపాలెం గ్రామంలో లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక అలంకరణతో పూజలు కార్యక్రమాలు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.